హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ ఛానల్. ప్రాథమిక జ్యామితీయ భావనలు, జామెట్రీకి సంబంధించిన కొన్ని నిర్వచనాలు, దానితో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో జామెట్రీకి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి నేను ఈ వీడియో చేశాను. బిందువు, ఇది ఒక అనిర్వచిత పదం. ఒక సమతలంపై గుర్తించిన అతి సూక్ష్మమైన భాగమే బిందువు. బిందువును స్థానాన్ని గుర్తించడానికి, సూచించడానికి కూడా ఉపయోగిస్తారు. బిందువును ఆంగ్ల వర్ణమాలలోని పెద్ద అక్షరాలతో సూచిస్తారు. ABC లేదా PQR. ఎటువంటి భాగాలు లేనిదే బిందువు అని యూక్లిడ్ అనే గ్రీకు శాస్త్రవేత్త చెప్పాడు. బిందువు గురించి డెఫినేషన్ అయినా యూక్లిడ్ ఎటువంటి భాగాలు లేనిదే బిందువు అని చెప్పాడు. నెక్స్ట్ వన్, కిరణం. కిరణంని ఇంగ్లీష్లో రే అంటారు. ఒక బిందువు వద్ద ప్రారంభమై ఒక నిర్దేశిత దిశలో అపరిమితంగా పొడిగించబడిన రేఖను కిరణం అంటారు. కిరణానికి గల తుది బిందువుల సంఖ్య 1. ఇక్కడ చూడండి, కిరణంని గీచాను. ఇక్కడ ఓ వద్ద స్టార్ట్ అయ్యి ఏ అనే బిందువు నుంచి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది, అంటే అపరిమితంగా పొడిగించబడి ఉంటుంది. ఓ వద్ద ప్రారంభమై ఏ బిందువు గుండా పోయే కిరణంని OA కిరణంతో సూచిస్తారు. ఒక బిందువు నుండి ప్రారంభమయ్యే కిరణాల సంఖ్య ఎంత అన్నాడంటే అనంతం. ఇక్కడ చూడండి, నేను ఓ అనే బిందువు నుంచి ఎన్నైనా కిరణాలను ఈ రకంగా గీయవచ్చు. ఏకైక కిరణమును నిర్ణయించే కనీస బిందువుల సంఖ్య. ఇప్పుడు ఒక కిరణం గీయాలి అంటే ఎన్ని కనీస బిందువులు ఉండాలి అంటే 2. నెక్స్ట్, రేఖాఖండం. 2 బిందువుల మధ్య గల కనిష్ట దూరాన్నే రేఖాఖండం అంటారు. రేఖాఖండం యొక్క తుది బిందువుల సంఖ్య ఎంత అని ఇలాంటి వాటికి అడుగుతుంటాడు. తుది బిందువులు లేనిది, తుది బిందువుల సంఖ్య, ఇలాంటి వాటిని మీరు బాగా కాన్సన్ట్రేషన్ బట్టి నేర్చుకోండి. రేఖాఖండం యొక్క తుది బిందువుల సంఖ్య ఎంత అంటే 2. ABలు తుది బిందువులుగా గల రేఖాఖండం ఇలా చూపించవచ్చు. AB రేఖాఖండం లేదా PA రేఖాఖండంగా సూచించవచ్చు. రేఖాఖండానికి నిర్దిష్టమైన పొడవు ఉంటుంది. రేఖాఖండం పొడవును కొలవడానికి లేదా నిర్మించడానికి కావలసిన జ్యామితీయ పరికరాలు. మామూలుగా మనము రేఖాఖండ పొడవును కొలవడానికి కావాల్సిన పరికరాలు అంటే స్కేల్ అనుకుంటాము. విభాగిని అనేది ఐడియా ఉండదు, కొద్దిగా దీన్ని గుర్తుంచుకోగలరు. నెక్స్ట్, సరళ రేఖ. ఇది ఒక అనిర్వచిత పదము. AB బిందువుల గుండా పోయే రేఖను AB సరళ రేఖ, BE సరళ రేఖ అని సూచిస్తారు. సరళ రేఖ ఆంగ్ల వర్ణమాలలోని చిన్న అక్షరాలతో mn సూచిస్తారు. సరేఖీయాలు గురించి తెలుసుకుందాం. ఒక సరళ రేఖపై 3 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే వాటిని సరేఖీయాలు అంటారు. సరేఖీయాలైన n బిందువుల గుండా గీయగల సరళ రేఖల సంఖ్య ఎంత అంటే 1. అంటే నువ్వు ఎన్నైనా బిందువులు తీసుకో, ఒక సరళ రేఖ పైన ఆ అన్ని బిందువుల గుండా ఒకటే సరళ రేఖను గీయవచ్చు. అంటే సరేఖీయాలు అయి ఉంటేనే అవి. ఏ 3 బిందువులు సరేఖీయాలు కాకుండా ఒక తలంలో గుర్తించిన n బిందువుల గుండా ప్రతి 2 బిందువులను ఉపయోగించి గీయగలిగిన సరళ రేఖ సంఖ్య. దీనికి సూత్రం ఉంటుందండి, ఇది మీరు గుర్తుంచుకోవాలి. దీనికి సూత్రం వచ్చేసి n × n - 1/2. ఏంటి ఇక్కడ మనకు కోడ్ అంటే ఏ 3 బిందువులు సరేఖీయాలు కానప్పుడు గుర్తుంచుకోవాలి. కావంటాడు n బిందువుల గుండా ప్రతి 2 బిందువులను ఉపయోగించి గీయగల సరళ రేఖల సంఖ్య అన్నప్పుడు ఈ ప్రాబ్లం, ఈ సూత్రం. ఒక తలంలో గుర్తించిన n బిందువులలో 6 బిందువులు సరేఖీయాలైన ఆ n బిందువుల గుండా గీయగలిగిన సరళ రేఖల సంఖ్య. దీనికి ఫార్ములా వచ్చేసి n బిందువులు అన్నాడు కాబట్టి n × n - 1/2 పెట్టుకోవాలి. 6 బిందువులు సరేఖీయాలు అయినా అన్నప్పుడు -r × r - 1/2
+1. ఇది ఈజీగా గుర్తుంచుకోవాలి అంటే కామన్గా మనకి ఇది ఐడియా ఉంటుంది. n × n - 1/2 ఏదైతే సరేకియాలన్నాడో దానికి r - 1/2 చేసేసి +1. ఇవి రెండు ఫార్ములాస్ గుర్తుంచుకోగలరు. నేను ఇప్పటి వరకు చెప్పినవి డెఫినేషన్స్, దానికి సంబంధించిన మ్యాటర్ చెప్పాను. ఆ మ్యాటర్లో నుంచి కూడా మీకు ప్రాబ్లమ్స్ అడుగుతారు కాబట్టి అవి చెప్పగలిగాను. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఒక బిందువు గుండా గీయగలిగిన సరళ రేఖల సంఖ్య ఎంత అంటుంటాడు. A1, B2, C3, D అనంతం. ఒక బిందువు గుండా ఎన్ని రేఖలైనా గీయొచ్చండి. ఆన్సర్ వచ్చేసి D. ఏకైక సరళ రేఖ వ్యవస్థితం కావాలంటే ఎన్ని కనీస బిందువులు ఉండాలి? ఒక సరళ రేఖ వ్యవస్థితం కావాలంటే కనీసం 2 బిందువులు ఉండాలి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి. ఏ 3 బిందువులు సరేకియాలు కాకుండా ఒక తలంలో గుర్తించిన 9 బిందువులలో 2 బిందువులను ఉపయోగిస్తూ గీయగల సరళ రేఖల సంఖ్య ఎంత? ఇలాంటి వాటివి ప్రతి టెట్ డిఎస్సిలలో రిపీట్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు దీన్ని గమనించగలరు. దీనికి ఫార్ములా మనం ఇంతకుముందే చెప్పాను కదా, n × n - 1/2. ఇక్కడ సరేకియాలైనా అదంతా ఏం అనలేడు చూడండి. ఏ 3 బిందువులు సరేకియాలు కాకుండా అన్నాడు అనేసి సరళ రేఖల సంఖ్య అడిగిండు. అప్పుడు ఈ ఫార్ములా n × n - 1/2. మనకు ప్రాబ్లంలో ఏముంది, 9 బిందువులు అన్నాడు. n వచ్చేసి 9, 9 - 1/2, 9 × 8/2, 2 ఎకం 2 నల్ల 9 నల్ల 36. సరళ రేఖల సంఖ్య వచ్చేసి 36. ఆన్సర్ సి. ఒక్కోసారి ఎన్నైనా ఇవ్వని సరేకియాలు కాకుండా అన్నాడు. ఏ 3 బిందువులు సరేకియాలు అయినా అన్నప్పుడు ఎన్ని ఇచ్చినా అవి సరేకియాలైనవంటే ఒకే రేఖ పైన ఉంటవి. కాబట్టి గీయగల సరళ రేఖల సంఖ్య ఎంత అంటే ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ 3 బిందువులు సరేకియాలు కాకుండా ఒక తలంలో గుర్తించిన n బిందువుల గుండా ప్రతిసారి 2 బిందువులను తీసుకొని గీయగల సరళ రేఖల సంఖ్య. ఇక్కడ సరళ రేఖల సంఖ్య వాళ్ళే ఇచ్చిండ్రు 325 అయినా n వాల్యూ ఎంత? A 25, B 26, C 27, D 28. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము ఆప్షన్స్ పరంగా వెళ్ళాలి. మనకు ఫార్ములా ఐడియా ఉంటుంది. ఇట్లాంటి ఏ 3 బిందువులు సరేకియాలు కాకుండా అని ఇచ్చి ఇది ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఐడియా ఉంది. n × n - 1/2 కాబట్టి సరళ రేఖల సంఖ్య వచ్చేసి 325 ఈక్వల్ టు చేసేసి ఇప్పుడు నేను ఫస్ట్ 25 తీసుకున్నా. 25 - 1 చేస్తే 24, 24/2, 2 1s 2 12s. ఇక్కడ ఈక్వల్ టు 325 ఉంది కదా. 25 1s 25 1s అయిన తర్వాత 32లో 25 అయితే 75 మిగులుతుంది. 25 3s అంటే మనకు 2 ఈక్వల్ కావాలి. ఇక్కడ ఈక్వల్ కాలేదు. సో ఆన్సర్ 25 కాదు. నెక్స్ట్ దానికి వెళ్ళాలి. 26 n × n - 1/2 325 వేసుకొని అదే 26 వేసుకొని 26 - 1 చేస్తే 25, 2 1s 2 13s, 25 1s 25 13s కొట్టేస్తే 325 వస్తుంది. అప్పుడు 2 ఈక్వల్ అవుతున్నాయి. ఆన్సర్ వచ్చేసి బి 26. నెక్స్ట్ క్వశ్చన్ ఒక తలంలో గుర్తించిన 8 బిందువులలో 2 బిందువులను ఉపయోగించి గీయగల రేఖాఖండాల సంఖ్య ఎంత? దీనికి కానీ ఫార్ములా n × n - 1/2. రేఖాఖండాల సంఖ్య అడిగిన, మనకు సరళ రేఖల సంఖ్య అడిగిన n × n - 1/2 ఫార్ములా అనేది ఇంపార్టెంట్. n అంటే ఇక్కడ 8 బిందువులు. సో 8 × 8 - 1/2 8/2, 8 - 1 చేస్తే 7, 2 1s 2 4s, 7 4s 28. ఆన్సర్ రేఖాఖండాల సంఖ్య ఎంత అంటే 28. నెక్స్ట్ మనం ఇంతకుముందు దాంట్లో కిరణము, రేఖాఖండము, సరళ రేఖ, కిరణము చూసాము. ఇప్పుడు తలం. అన్ని వైపులా విస్తరించబడిన చదునైన ప్రదేశమే తలము. తలము అనేది పొడవు వెడల్పులను కలిగి ఉండేది. ఇది ఒక అనిర్వచిత పదము.
ఈ అనిర్వచిత పదము కానిది ఏది, నిర్వచిత పదము ఏది అని ఇలాంటివి అడుగుతూ ఉంటాడు టెట్ డిఎస్సిలో. మీరు అది గుర్తుంచుకోవాలి. వక్రము. వక్రము అంటే ఏంటంటే ఒక పెన్సిల్ కొన ఎత్తకుండా గీయగల దేనినైనా మనము వక్రము అనవచ్చు. ఇందులో మళ్ళీ సంవృత వక్రాలు, వివృత వక్రాలు ఉంటాయి. సంవృత వక్రాలు అంటే ఏంటి అంటే తనను తాను ఖండించితే అది సంవృత వక్రం. వివృత వక్రాలు తనను తాను ఖండించవివి, ఖండించని వాటిని వివృత వక్రాలు అంటారు. నెక్స్ట్ సరళ వక్రం. జస్ట్ ఇందులో ఇంపార్టెంట్ అంతే చెప్పాను. సరళ వక్రం అంటే ఏంటి అంటే తనను తాను ఖండించిన తర్వాత దాటి బయటకు వెళ్ళని వక్రాలను సరళ వక్రం అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దగ్గర స్టార్ట్ చేసినామంటే మళ్ళీ దాన్ని ఖండించి ముందుకు వెళ్ళదు. ఇంకా త్రిభుజం, చతురస్రం, దీర్ఘ చతురస్రం ఇలాంటివన్నీ కూడా సరళ వక్రానికి ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.